లేని చోట నువ్వు దీన మనస్సును, సాత్వికమును, తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోలేవు. మనుషుల దగ్గర మనం నేర్చుకోలేం. మరి ఎవరి దగ్గర నేర్చుకోవాలా? ఈ లక్షణాలు మన జీవితంలోకి రావాలి అనంటే, ఈ స్వభావం మన జీవితంలో మనం అలవర్చుకోవాలి అనంటే, ఈ స్వభావాన్ని మన జీవితంలో అన్వయించుకొని అట్టి ప్రకారం మనం జీవించాలి అనంటే, ఈ తగ్గింపు స్వభావాన్ని మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలా? ఈ దీనత్వాన్ని మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలా? ఈ సాత్వికాన్ని మనం ఎవరి దగ్గర మనం నేర్చుకోవాలా అనంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరే మనం నేర్చుకోవాలా. ఎందుకు అనంటే, ఆయన చేసి చూపించాడు కాబట్టి, ఆయన ఉండి చూపించాడు కాబట్టి ఆయన దగ్గరే మనం నేర్చుకోవచ్చు. మనుషుల దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనుషుల దగ్గర అది మనకి కనిపించదు. దేవుడు అంటున్నాడు, నేను దీన మనస్సు కలిగినటువంటి వాడును, సాత్వికుడును అని అంటున్నాడు. మనం దేవుని దగ్గర నేర్చుకోవడానికి ముందు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో ఫలభరితంగా ఉండాలి అనంటే మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. అయితే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటి అనంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. చదవండి గట్టిగా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. సరిపోతుందండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో ఫలభరితంగా ఉండాలి అనంటే, దేవుడిచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో అది ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ధన్యత మన జీవితంలో ఫలభరితంగా ఉండాలి అనంటే, మనం చేయవలసిందేంటో తెలుసా? ఈ లోకాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే, ఈ లోకం మీద మనం అధికారం చూపించాలి అనంటే, మనం ఈ సాత్వికమైనటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. ఈ సాత్వికమైనటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అనంటే మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి అనంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర మనం నేర్చుకోవాలి. అదే ఆయన అంటూ ఉన్నాడు 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట రాస్తూ ఉన్నాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. ఏమన్నాడు? నా యొద్ద నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలా? చెప్పండి చెప్పండి. రైట్. ఎవరి దగ్గర మనం నేర్చుకోవాలా? యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను. ఈ రెండు విషయాలు మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఎలా ఉండమన్నాడో అలా ఉండి చూపించాలి. మనకు దీన మనస్సు, తగ్గింపు స్వభావం, లేకపోతే ఈ యొక్క సాత్వికము నేర్పించడానికి ఆయన ఉండి చూపించాడు, ఆయన చేసి చూపించాడు, ఆయన బ్రతికి చూపించాడు. ఆయన ఈ లోకంలో ఆయన జీవితాన్ని ఆ విధంగా ఆయన నడిపించి చూపించాడు. కాబట్టి మనం ఆయన దగ్గర నుండి చూసి నేర్చుకోవాలి. ఆయన చేసింది మన జీవితంలో అన్వయించుకోవాలి. ఆయన నడిచినటువంటి రీతిగా మన జీవితంలో మనం నడవాలి. ఆయన పోలినటువంటి బ్రతుకు మనం బ్రతకగలిగితే, ఆయన పోలినటువంటి జీవితం మనం జీవించగలిగితే మనం ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుడిచ్చేటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో ఫలభరితంగా ఉంచుకోగలుగుతాం.